Ropes Organization, Folkart Foundation, Indian Trust, Special Coaching to 8th, 9th and 10th class, Digital Virtual Learning. Bangarupalam, Palamanar, Gangavaram, and Petapanjani Mandals, Chittoor District, Andhra Pradesh. Donna Sekaran, Chairman. Dr. Sri Lada, Director. Hello, hi, this is yours Rajkumar. Welcome to Ropes Organization. ఇంతవరకు మనము ఫ్రీ ఫైనల్ బయాలజీ పేపర్లో 2 మార్క్స్ వరకు ఎక్స్ప్లెయిన్ చేసామండి. ఈరోజు 4 మార్క్స్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. వై గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ 4 మార్క్స్ నౌ. జస్ట్ యూ సీ సెక్షన్ 4. ఫస్ట్ ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్ ఇన్ 8 to 10 sentences. 2. సెకండ్ పాయింట్ టు యాక్చువల్లీ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్. అంటే ఇచ్చినటువంటి 8-10 క్వశ్చన్స్లో మ్యాక్సిమం మనకి ఏంటంటే ఆప్షన్స్ ఇస్తాడండి. ఆప్షన్స్లో మనము 5 క్వశ్చన్స్ రాయాలండి. ఒక్కొక్క క్వశ్చన్కి ఇప్పుడు 29లో ఏ బి అని ఇచ్చినప్పుడు ఏ కానీ బి కానీ రాయాలి. 30లో ఏ బి ఇచ్చినప్పుడు ఏ కానీ బి కానీ రాయాలి. 31లో ఏ బి ఇచ్చినప్పుడు ఏ కానీ బి కానీ రాయాల్సి ఉంటుందండి. ఇప్పుడు మనము 29th క్వశ్చన్లో ఏ డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ ఆఫ్ నౌసెల్ అని అడిగాడండి. ఇప్పుడు ఒక్కొక్క దానికి 5 మార్క్స్ అండి. టోటల్గా మనకి ఒక్కొక్క దానికి 4 మార్క్స్ అండి. 5 ఇస్తాడు, 20 మార్క్స్ అండి. ఇప్పుడు మనం చూసినట్టయితే ఇక్కడ 29thలో నౌసెల్. ఓకే, నౌసెల్ డయాగ్రామ్ అడిగాడు, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడండి. మీరు మ్యాక్సిమం ఒక 10 నుంచి ఒక 15 పాయింట్స్ రాస్తే సరిపోతుందండి. దీనికి నౌసెల్ డయాగ్రామ్ కూడా వేసి రాయాలి. And this is the nucleus, and this is dendrites, and this is Ranvier nodes, this is Schwann cell, and this is now terminals, this is cytoplasm, and this is Nissls granules. And about this question just you have to explain. దీంట్లో నార్మల్గా ఈ బాడీని ఏమంటారంటే మనకి సైటాన్ అంటాం. and this part entire the long part is known as axon అంటాం. and next this actually this branches like structure, this is called dendrites. దీంట్లో 3 parts ఉంటాయండి. ఫస్ట్ వన్ సైటాన్, సెకండ్ వన్ axon, థర్డ్ వన్ dendrites. వీటి మూడిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయవలసినటువంటి అవసరం ఉంటుందండి. 4 మార్క్స్లో మినిమం 15 పాయింట్స్ తగ్గకుండా రాయాలి. అట్ ది సేమ్ టైం 29th క్వశ్చన్లో ఏ ఇదైతే బి వచ్చేసి రైట్ అబౌట్ ద మెథడ్స్ ఆఫ్ అడాప్టేటెడ్ ఫర్ ద ప్రివెన్షన్
of soil pollution in review of avoiding pesticides. Avoiding pesticides. ఇక్కడ మనం చూసినట్టయితే ఫస్ట్ స్టెరిలిటీ, ఓకే. అంటే మనము పెస్టిసైడ్స్ని అంటే పెస్ట్లని కంట్రోల్ మామూలుగా ఈ పెస్టిసైడ్స్ని కంట్రోల్ చేసి న్యాచురల్ మెథడ్స్ అనేటువంటి వాడడం వల్ల ఏంటి అంటే కొన్ని ప్రయోజనాలు అయితే ఉంటాయండి ఇక్కడ క్రాప్లో. యాక్చువల్లీ జస్ట్ ప్రివెన్షన్ ఆఫ్ ద సాయిల్ పొల్యూషన్, అంటే మనం సాయిల్ పొల్యూషన్ కూడా మనం తగ్గించవచ్చు. ఎందుకంటే ఇప్పుడు కానీ మీరు రసాయన ఎరువులను కానీ ఎక్కువగా వాడినట్లయితే ఆటోమేటిక్గా ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇఫ్ యూ యూజ్ మోర్ కెమికల్ ఫర్టిలైజర్స్ ఆటోమేటిక్లీ ద క్రాప్స్ విల్ బి డెస్ట్రాయిడ్. కాబట్టి దీనికి ఏం వాడతారంటే బయోలాజికల్ కంట్రోల్, జీవ సంబంధ చర్యలు మనం తీసుకోవడం వల్ల మనం కంట్రోల్ చేయొచ్చండి పెస్టిసైడ్స్ని. అలాగే క్రాప్ రొటేషన్, నెక్స్ట్ వన్ ఏంటి క్రాప్ రొటేషన్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇప్పుడు మిక్స్డ్ క్రాప్స్ కూడా అండి, మిక్స్డ్ క్రాప్స్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకా మనకి జెనెటికల్ స్ట్రెయిన్స్, ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ని వాడడం వల్ల మనము పెస్టిసైడ్స్ని కంట్రోల్ చేసి, ఇవంతా న్యాచురల్ మెథడ్స్ అండి. ఓకే, నో నీడ్ టు యూజ్ ఎనీ కెమికల్ ఫర్టిలైజర్స్ ఇన్ ద అగ్రికల్చర్ ఫీల్డ్. ఇఫ్ వీ ఫాలో దిస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వీ కెన్ కంట్రోల్. Okay, and that is a very very important. And next one 30. And what is a sustainable development? How is it useful in the natural resources management? Okay, sustainable development అంటే ఏంటి, ఈ నేచురల్ రిసోర్స్ మేనేజ్మెంట్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది అని మనం చూసినట్టయితే దాని గురించి కూడా మనం రాయాలండి. వాట్ ఈజ్ మీన్ బై సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే we can conserve the natural resources for the future generation. Okay, we can conserve the natural resources. We can conserve the natural resources for we can conserve the natural resources for the future generation can be called as sustainable development. సస్టైనబుల్ డెవలప్మెంట్, దీన్ని మనం ఏమంటామంటే సుస్థిర అభివృద్ధి అని అంటామండి. సుస్థిర అభివృద్ధి అని అంటాం. అండ్ దిస్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, దీని గురించి రాసిన తర్వాత మనకి దీంట్లో యూస్ఫుల్ నేచురల్ రిసోర్సెస్ అనేటువంటివి ఏంటి అంటే, రిసోర్సెస్ అంటే మనకి వాటర్ కావచ్చు, లేదంటే ఫారెస్ట్ రిసోర్సెస్ కావచ్చు. అంటే ఈ రిసోర్సెస్ అన్నీ కూడా మనకి ఇప్పుడు ఎక్కువగా వాడుతున్నాం మనం. వీఆర్ యూజింగ్ మోర్. అంటే కొన్ని రెన్యూవబుల్ రిసోర్సెస్ ఉంటాయి, కొన్ని నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ ఉంటాయి. వాటిని మనం ఇప్పుడే వినియోగించుకోవడం వల్ల తర్వాత జనరేషన్స్కి మేబీ రాకపోవచ్చు. ఓకే, కాబట్టి
వచ్చే జనరేషన్స్కి మనకు కన్జర్వ్ చేయాలి, అంటే కాపాడాలి. ఇప్పుడు రిసోర్సెస్ని మనం సేవ్ చేసుకున్నట్టయితే ఫ్యూచర్ జనరేషన్ కావాల్సినటువంటి రిసోర్సెస్ని మనం ఏం చేయొచ్చు అంటే ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, అందుకని మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ని జరుపుతాం. నెక్స్ట్ వన్, ఎక్స్ప్లెయిన్ ద మోనోహైబ్రిడ్ క్రాస్ విత్ అన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ ద మోనోహైబ్రిడ్ క్రాస్ విత్ అన్ ఎగ్జాంపుల్ అంటే మనము ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు మోనోహైబ్రిడ్ అన్నాడండి. మోనోహైబ్రిడ్ అంటే ఏంటి? మోనోహైబ్రిడ్ క్రాస్, ఏ క్రాస్డ్ బిట్వీన్ టూ I crossed between the one pair of alleles. అంటే ఇవి రెండు యుగ్మ వికల్పకాలు, ఇవి రెండు యుగ్మ వికల్పకాలు. అంటే ఇదేమో మనము ఎల్లో కలర్ని రిప్రజెంట్ చేస్తే ఇదేమో గ్రీన్ కలర్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇదేమో ఎల్లో కలర్ని, ఇదేమో గ్రీన్ కలర్ని మామూలుగా ఎక్స్ప్రెస్ చేస్తుంది. ఈ రెండింటినీ కలిపి మనం క్రాస్ చేస్తే దాన్ని మోనోహైబ్రిడ్ క్రాస్ అంటారు. A crossed between the one pair of alleles and that is called monohybrid cross అంటారు. ఓకే, దీని గురించి మనకి మామూలుగా దీంట్లో ఏంటి అంటే దీనికి ఒక చక్కెర బోర్డ్ అనేది వేయాల్సి ఉంటుంది. ఓకే, దీనికి ఒక చక్కెర బోర్డ్ వేయాల్సి ఉంటుందండి. ఇది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఇప్పుడు మనకి అల్లిల్స్ ఏమొచ్చాయి అంటే క్యాపిటల్ వై, క్యాపిటల్ వై, స్మాల్ వై నుంచి క్యాపిటల్ వై, స్మాల్ వై తీసుకుంటాం. రెండింటిని క్రాస్ చేస్తే క్యాపిటల్ వై, స్మాల్ వై వస్తాయి. దీన్ని మనం కంప్లీట్గా ఎల్లో కలర్ అని అంటాం. ఇదేమో ఎల్లో కలర్ని ఎగ్జిబిట్ చేస్తుంది, ఇదేమో గ్రీన్ కలర్, కానీ ఆల్ ఎల్లో కలర్ అంటాం. ఎందుకు అంటే ఇక్కడ స్మాల్ వై అనేది మనకి క్యారెక్టర్ అనేది సప్రెస్ అయి ఉంటుంది. ద స్మాల్ వై క్యారెక్టర్ ఈజ్ సప్రెస్డ్. ఓకే, వై? బికాస్ ద క్యాపిటల్ వై ఇట్ ఈస్ ఏ డామినెంట్. ఇట్ ఈస్ ఏ డామినెంట్ క్యారెక్టర్. డామినెంట్ క్యారెక్టర్. ఓకే, అండ్ దట్ ఈస్ a very important. Okay, and this is the main one. ఇప్పుడు దీన్ని మనం చక్కెర బోర్డు వేస్తే ఇక్కడ మనకేమొచ్చాయి అలిల్స్ క్యాపిటల్ వై, స్మాల్ వై, అండ్ దిస్ ఈస్ ద క్యాపిటల్ వై, స్మాల్ వై. ఇక్కడ క్యాపిటల్ వై, క్యాపిటల్ వై, క్యాపిటల్ వై, ఇక్కడ క్యాపిటల్ వై, క్యాపిటల్ వై, క్యాపిటల్ వై, స్మాల్ వై. నెక్స్ట్ ఇక్కడ క్యాపిటల్ వై, స్మాల్ వై. నెక్స్ట్ క్రాస్ చేస్తే స్మాల్ వై, స్మాల్ వై వచ్చాయి. దీనికి మనం ఫీనోటైపిక్ రేషియో అండ్ జీనోటైపిక్ రేషియో అని కనుక్కోవాలండి. ఫీనోటైపిక్ రేషియో అనేది డామినెంట్ అండ్ రెసెసివ్ క్యారెక్టర్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు క్యాపిటల్ వై ఉంటే మనం డామినెంట్ కిందకే తీసుకోవచ్చు. క్యాపిటల్ వై డామినెంట్, ఇక్కడ డామినెంట్, ఇక్కడ డామినెంట్ 3. అండ్ నెక్స్ట్ వన్ రెసెసివ్ క్యారెక్టర్ అంటే మనకి ఇంటర్నల్ క్యారెక్టర్. డామినెంట్ క్యారెక్టర్స్ అంటే మనకి ఎగ్జిబిట్ క్యారెక్టర్స్, ఎక్స్టర్నల్ విజిబుల్ క్యారెక్టర్స్. ఫీనోటైప్స్ అంటే కూడా అంతే. ఎక్స్టర్నల్ విజిబుల్ క్యారెక్టర్స్ కెన్ బి కాల్డ్ యాజ్ ఫీనోటైప్ అని అంటాం. ఇంటర్నల్ విజిబుల్ క్యారెక్టర్స్ కెన్ బి కాల్డ్ యాజ్ జీనోటైప్ అంటాం. ఇక్కడ 3:1 అని చెప్తాం ఫీనోటైపిక్ క్యారెక్టర్స్లో. ఇక్కడ 1:2:1 అని జీనోటైపిక్ క్యారెక్టర్స్లో చెప్తాం. ఎందుకు అంటే ఫీనోటైపిక్లో వచ్చేసి 2 క్యారెక్టర్స్ పైన బేస్ అయి ఉంటుంది. అది డామినెంట్ క్యారెక్టర్ అండ్ రెసెసివ్ క్యారెక్టర్. కానీ జీనోటైపిక్ క్యారెక్టర్స్ అనేటువంటివి జీనోటైపిక్ రేషియోని కనుక్కోవడానికి 3 క్యారెక్టర్స్ అనేటువంటివి అవసరం. అది ఒకటి మనకి హోమోజైగస్ డామినెంట్, ఓకే. అండ్ సెకండ్ వన్ వచ్చేసి
heterozygous dominant, and third one is homozygous recessive. ఈ 3 క్యారెక్టర్స్ పైన ఉంటాయండి. హోమోజైగస్ డామినెంట్ అంటే క్యాపిటల్ వై మాత్రమే ఉండాలి. హెట్రోజైగస్ డామినెంట్ అంటే క్యాపిటల్ వై స్మాల్ వై ఉన్నా సరిపోతుంది. హోమోజైగస్ రెసిసివ్ అంటే స్మాల్ వై అనేది ఉండాలండి. ఇప్పుడు క్యాపిటల్ వై ఎన్ని ఉన్నాయి? 1. క్యాపిటల్ వై సెకండ్ క్యారెక్టర్ ఎన్ని ఉన్నాయి? 2. స్మాల్ వై ఎన్ని ఉన్నాయి? 1. కాబట్టి జీనోటైపిక్ రేషియో 1:2:1 అవుతుంది. అండ్ దిస్ ఈజ్ ద మోనోహైబ్రిడ్ క్రాస్ విత్ ఎగ్జాంపుల్. దీనికి మనకి లా ఆఫ్ డామినెంట్ ఎగ్జాంపుల్గా తీసుకుంటామండి. ఓకే, లా ఆఫ్ డామినెన్స్కి ఎగ్జాంపుల్ ఏంటి అంటే మోనోహైబ్రిడ్ క్రాస్. దీన్ని మనము ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, మీకు అందరికీ బాగా అర్థమైంది అనుకుంటున్నాను. దిస్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. అండ్ నెక్స్ట్ 31 అన్న. 31 చూడండి. 31 మీరు చూసినట్టయితే హౌ కెన్ యూ ప్రూవ్ దట్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ రిలీజ్డ్ డ్యూరింగ్ ద రెస్పిరేషన్ ప్రాసెస్. ఇది మనకి రెస్పిరేషన్ లెసన్లో ఉందండి. దీనికి ఏంటి అంటే మనకి ఈ స్ప్రౌట్స్ ఎక్స్పెరిమెంట్స్ రాయాలి. ఓకే, ఇది స్ప్రౌట్ అండి, స్ప్రౌట్ ఎక్స్పెరిమెంట్. ఇక్కడ ఏంటి అంటే స్ప్రౌట్ సీడ్స్ పెట్టేస్తాం. ఇక్కడ లైమ్ వాటర్ పెడతామండి. ఇది లైమ్ వాటర్. నెక్స్ట్ ఇక్కడ కాటన్ లేదంటే దీంతో ఇలా పెట్టచ్చు. ఈ స్ప్రౌట్స్ని తీసుకొని బీకర్లో ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు లైమ్ వాటర్ నుంచి ఏం రిలీజ్ అవుతుంది అంటే మీకు తెలుసు బాగా, కార్బన్ డైఆక్సైడ్ అనేది రిలీజ్ అవుతుంది. కార్బన్ డైఆక్సైడ్ అనేది ఈ రెస్పిరేషన్ సమయంలో ఎందుకు జరుగుతుంది స్ప్రౌటెడ్ సీడ్స్లోనే, దీన్ని ప్రూవ్ చేయడానికి మీకు ఆల్రెడీ యాక్టివిటీ ఉందండి. ఆ స్ప్రౌట్ సీడ్ ఎక్స్పెరిమెంట్ అనేది మనం కానీ చదివినట్టయితే బాగా ఆన్సర్ రాయొచ్చు. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఈ స్ప్రౌటెడ్ సీడ్స్ ఎక్స్పెరిమెంట్ అనేది మీరు ఆన్సర్ రాయాలి. కొంతమంది ఏంటి అంటే క్వశ్చన్స్ అడిగినప్పుడు ఆ ఒక క్వశ్చన్కి ఆన్సరు రాయాల్సింది పోయి వేరే ఆన్సర్ రాస్తారండి. ఆ క్వశ్చన్కి ఒక ఆన్సర్ రాయాలి, కానీ వీళ్ళు ఏంటంటే వేరే ఎక్స్పెరిమెంట్స్ అంతా రాస్తూ ఉంటారు. కాబట్టి ఏ క్వశ్చన్కి ప్రాపర్గా ఏ ఆన్సర్ రాయాలి అనేది జస్ట్ రిమెంబర్ ఇన్ యువర్ మైండ్. నెక్స్ట్ బీలో వచ్చేసి నార్మల్గా మనకి ఈ ఫస్ట్ లెసన్ నుంచి ఒక ఎక్స్పెరిమెంట్ ఇచ్చాడండి. దానికి క్వశ్చన్స్ అడిగాడు. అండ్ దే ఆస్క్డ్ సమ్ క్వశ్చన్స్ బిలో ద డయాగ్రామ్. ఫస్ట్ వన్ ఏమడిగాడు? వాట్ ఈజ్ ద ఎయిమ్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ అన్నాడు. వాట్ ఈజ్ ద ఎయిమ్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ అన్నాడు. సెకండ్ వన్, వాట్ ఈజ్ ద ఆపరేటర్స్ రిక్వైర్డ్ ఫర్ ద ఎక్స్పెరిమెంట్ అన్నాడు. వాట్ ఆర్ ద ఆపరేటర్స్ రిక్వైర్డ్ ఫర్ దిస్ ఎక్స్పెరిమెంట్ అన్నాడు. వాట్ ఆర్ యువర్ అబ్జర్వేషన్స్ ఇన్ దిస్ ఎక్స్పెరిమెంట్ అన్నాడు. అండ్ ఫోర్త్ వన్, వై డోంట్ వై బాయిల్ ద టెస్ట్ ట్యూబ్ డైరెక్ట్లీ ఆన్ ద ఫ్లేమ్ అన్నాడు. ఇప్పుడు ఏం ఏంటి మనకి ఎక్స్పెరిమెంటు? టు ప్రూవ్ దట్ ద స్టార్చ్ ప్రజెంట్ ఇన్ ద గ్రీన్ లీవ్స్. Starch present in the green leaves. That is the first one. Next, second one, what is the apparatus required for this experiment? ఏమేం ఆపరేటర్స్ కావాలి అంటే ఇక్కడ చూడండి, బన్సన్ బర్నర్, ఓకే, అండ్ ట్రైప్యాడ్ స్టాండ్. ఇది ట్రైప్యాడ్ స్టాండ్ అండి. దీనికి 3 ఉంటాయండి. ఇది బ్యాక్ ఉంది కాబట్టి కనపడట్లేదు. ట్రైప్యాడ్ స్టాండ్. నెక్స్ట్ టెస్ట్ ట్యూబ్. నెక్స్ట్ లీఫ్. నెక్స్ట్ మిథైలేటెడ్ స్పిరిట్. మిథైలేటెడ్ స్పిరిట్. ఇది నార్మల్గా మనకి వాటర్, ఇలాంటివన్నీ కూడా మనకి ఈ రిక్వైర్మెంట్స్గా తీసుకోవచ్చండి. సెకండ్ దానికి ఆన్సర్ అండి ఇది. నెక్స్ట్ మీరు చూసినట్టయితే
అండ్ వాట్ ఆర్ యువర్ అబ్జర్వేషన్స్ ఇన్ ది ఎక్స్పెరిమెంట్. దీంట్లో మనం ఏం అబ్జర్వ్ చేస్తాము అంటే మీకు బాగా తెలుసు. దీంట్లో ఫైనల్గా ఏం జరుగుతుంది అంటే మనము ఆఫ్టర్ అయోడిన్ టెస్ట్, ఓకే, అండ్ ద లీఫ్ టెస్టెడ్ విత్ అయోడిన్, లీఫ్ని అయోడిన్తో టెస్ట్ చేసిన తరువాత, ద లీఫ్ టెస్టెడ్ విత్ అయోడిన్ యాక్చువల్లీ blue black color is formed. Blue black color is formed, and when the blue black color is formed here, then you can find out the starch is present in the leaves. అంటే ఆకులో స్టార్చ్ అనేది ఎలా ఉంది అనే దాని గురించి టోటల్గా మనకి ఈ ఎక్స్పెరిమెంట్ గురించి అయితే మనము డిస్కస్ చేసుకోవచ్చండి. బ్లూ బ్లాక్ కలర్ ఫామ్ అయితే ఆ లీవ్స్లో మనకి స్టార్చ్ ఉంది అనేసి, and there is no formation any color is completely regarding to the blue black color, and just we can find out there is no starch. Blue blackish color form కాలేదు అంటే అక్కడ స్టార్చ్ అనేది లేదు అని మనము ఫైండ్ అవుట్ చేసుకోవాలండి. ఈ క్వశ్చన్స్కి ఈ విధంగా మనం ఆన్సర్స్ రాయాలి. లాస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే why don't we boil the test tube directly on the flame? ఎందుకు మనం టెస్ట్ ట్యూబ్ని డైరెక్ట్గా ఫ్లేమ్ పైన బాయిల్ చేయకూడదు అంటే యాక్చువల్లీ బ్లాస్ట్ అవుతుంది. ఓకే, అండ్ ఇఫ్ యూ బాయిల్ ద టెస్ట్ ట్యూబ్ డైరెక్ట్లీ ఆన్ ద ఫ్లేమ్ అండ్ వాట్ విల్ హ్యాపెన్ మీన్స్ బ్లాస్ట్. ఓకే, బ్లాస్ట్ అవుతుంది. అది దానికి ఆన్సర్ అండి. ఒకసారి మీరు క్లియర్గా మళ్ళీ దాన్ని రివైజ్ చేసుకుంటే ఏ విధంగా క్వశ్చన్స్కి ఆన్సర్ రాయాలనేది మనకి చాలా క్లియర్గా ఉంటుందండి. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ 32 అండి. 32లో ఏ అండి. ఇక్కడ మీరు చూసినట్టయితే ప్రోటోజోవా నేమ్ ఆఫ్ ద ఫైలం ఇచ్చాడు, తర్వాత ఎక్స్క్రిటరీ సిస్టమ్ ఇచ్చాడు. అంటే ఒక్కొక్క ఫైలంలో ఎక్స్క్రిటరీ సిస్టమ్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే ప్రోటోజోవా అండ్ పోరిఫెరా అండ్ సిలింటరేటా, ప్లాటిహెల్మింథీస్, అనెలిడ్స్, నెమటోడా, ఆర్థోపోడా, మొలస్కా, ఎకైనోడర్మేటా, రెప్టైల్స్, బర్డ్స్ అండ్ మ్యామెల్స్. ఇవి గురించి అండి. సింపుల్ డిఫ్యూజన్ ఫ్రమ్ ది బాడీ సర్ఫేస్ ఇన్ సరౌండింగ్ వాటర్. ప్రోటోజోవాలో ఎక్స్క్రిషన్ అనేది ఈ విధంగా జరుగుతుంది. పోరిఫెరా అండ్ సిలింటరేటా వీటిని తీసుకున్నట్టయితే వాటర్ బాల్స్ ఆల్మోస్ట్ దేర్ సెల్స్, అంటే కణాలు అనేటువంటివి వాటర్లో బాగా తడిగా అయ్యి తర్వాత అక్కడ నుంచి మామూలుగా మనకి ఆ ఎక్స్క్రిషన్ అనేది వాటర్ ద్వారా జరుగుతుంది అని చెప్పారు. ప్లాటిహెల్మింథీస్లో ఎక్స్క్రిషన్ దేని ద్వారా జరుగుతుందంటే ఫ్లేమ్ సెల్స్ ద్వారా జరుగుతుంది, జ్వాలా కణాలు అంటారు. అనిలిడ్స్లో నెఫ్రీడియాస్ ద్వారా జరుగుతుంది. నెమటోడాలో రెనెట్ సెల్స్ ద్వారా జరుగుతుంది. ఆర్థ్రోపోడాలో ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ ఇచ్చాను, రెనెట్ స్పెల్లింగ్ వచ్చేసి TTE రావాలి, కరెక్ట్ చేసుకోండి. అండ్ ఆర్థ్రోపోడాలో వచ్చేసి గ్రీన్ గ్లాండ్స్ అండ్ మాల్ఫ్యూజియన్ ట్యూబ్యూల్స్ ఇచ్చాడు. మొలస్కాలో వచ్చేసి ఎక్స్క్రిటరీ ఆర్గాన్స్ మెటానెఫ్రీడియా ఇచ్చాడు. ఎకైనోడర్మేటాలో వాటర్ వాస్కులార్ సిస్టమ్ ఇచ్చాడు. రెప్టైల్స్, బర్డ్స్, మోమెల్స్ వచ్చి కిడ్నీస్ అనేటువంటివి ఎక్స్క్రిటరీ ఆర్గాన్స్ అనేటువంటివి ఇచ్చాడండి. మనం ఇప్పుడు క్వశ్చన్స్ చూసినట్టయితే ఇక్కడ చూడండి, ఇన్ విచ్ ఆర్గానిజం దెర్ ఆర్ నో స్పెసిఫిక్ ఎక్స్క్రిటరీ ఆర్గాన్స్. ఇక్కడ స్పెసిఫిక్గా ఎక్స్క్రిటరీ ఆర్గాన్స్ అనేటువంటివి ఉండవు. అది దేంట్లో అంటే నార్మల్గా పోరిఫెరా అండ్ సిలింటిరేటా. ఓకే, ప్రోటోజోవా. ఇది మనకి ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ అండి. నెక్స్ట్, విచ్ ఆర్గానిజం ఎక్స్క్రీట్ త్రూ మాల్ఫీజియన్ ట్యూబ్యూల్స్, అంటే దేని ద్వారా అంటే ఆర్థ్రోపోడ్స్.
అంటే ఆర్థ్రోపోడాలో మాల్ఫీజియన్ ట్యూబ్యూల్స్ ద్వారా ఎక్స్క్రీషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్, వాట్ ఆర్ ద ఎక్స్క్రిటరీ ఆర్గాన్స్ ఇన్ ఫైలం నెమటోడా? నెమటోడాలో ఏ విధంగా జరుగుతుంది అంటే మనకి దీనికి ఆన్సర్ వచ్చేసి రెనెట్ సెల్స్ అని చెప్పచ్చండి. ఓకే, రెనెట్ సెల్స్లో ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. అండ్ వాట్ ఆర్ ద ఎక్స్క్రిటరీ ఆర్గాన్స్ సీన్ ఇన్ లిజార్డ్స్? అంటే కిడ్నీస్ అండి. లిజార్డ్స్లో వచ్చేసి కిడ్నీస్ ద్వారా ఎక్స్క్రీషన్ అనేది జరుగుతుంది. అండ్ దిస్ ఆర్ ఆల్ ద ఆన్సర్స్ వాట్ దే హ్యావ్ బీన్ ఆస్క్డ్. వాళ్ళు ఏమైతే క్వశ్చన్స్ అడిగారో దానికి నార్మల్గా ఆన్సర్స్ అనేటువంటివి ఈ విధంగా చెప్పొచ్చండి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇప్పుడు మనం చూసినట్టయితే నెక్స్ట్ క్వశ్చన్ బి, నేమ్ ఆఫ్ ద వాల్వ్ ఇచ్చాడు. ఏ క్వశ్చన్స్లో అంటే 32 క్వశ్చన్లో బి, నేమ్ ఆఫ్ ది వాల్స్, లొకేషన్ అండ్ ఫంక్షన్ ఇచ్చాడండి. ట్రైకస్పిడ్ వాల్, బైకస్పిడ్ వాల్, పల్మినరీ వాల్, సిస్టమాటిక్ వాల్ అనేసి చెప్పాడు. ఇక్కడ లొకేషన్ వచ్చేసి బిట్వీన్ ది రైట్ ఆట్రియం అండ్ రైట్ వెంట్రికల్. అండ్ ఫంక్షన్ వచ్చేసి అలోస్ డీఆక్సినేటెడ్ బ్లడ్ ఫ్రమ్ ది రైట్ ఆట్రియం టు రైట్ వెంట్రికల్. బైకస్పిడ్ వాల్ అనేది మనకు లెఫ్ట్ ఆట్రియం మరియు లెఫ్ట్ వెంట్రికల్ మధ్యలో ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే అలోస్ ఆక్సినేటెడ్ బ్లడ్ ఫ్రమ్ లెఫ్ట్ ఆట్రియం టు లెఫ్ట్ వెంట్రికల్, అంటే లెఫ్ట్ ఆట్రియం నుంచి లెఫ్ట్ వెంట్రికల్కి ఆక్సినేటెడ్ బ్లడ్ని తీసుకెళ్తుంది. పల్మినరీ వాల్ అనేది ఎక్కడ ఉంటుందంటే పల్మినరీ ఆర్టా దగ్గర ఉంటుంది. ఇదేం చేస్తుందంటే డీఆక్సినేటెడ్ బ్లడ్ని రైట్ వెంట్రికల్ నుంచి పల్మినరీ ఆర్టాకి తీసుకెళ్తుందండి. ఓకే, నెక్స్ట్ సిస్టమాటిక్ వాల్వ్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే ఆర్ ద రీజన్ ఆఫ్ సిస్టమాటిక్ ఆర్టా. ఈ సిస్టమాటిక్ వాల్వ్ అనేది సిస్టమాటిక్ ఆర్టా దగ్గర ఉంటుందండి. దీని ఫంక్షన్ ఏంటి అంటే అలోస్ ఆక్సినేటెడ్ బ్లడ్ ఫ్రమ్ లెఫ్ట్ వెంట్రికల్ టు సిస్టమాటిక్ ఆర్టా. లెఫ్ట్ వెంట్రికల్ నుంచి సిస్టమాటిక్ ఆర్టాకి ఈ బ్లడ్ అనేది తీసుకెళ్తూ ఉంటుంది. ఇప్పుడు దీనికి క్వశ్చన్స్ అడిగాడండి, ఒకసారి చూద్దాం. ఇటు చూడండి, నేమ్ ఆఫ్ ది వాల్వ్ త్రూ విచ్ డిఆక్సినేటెడ్ బ్లడ్ ఫ్లోస్ అంటే దీనికి పల్మినరీ వాల్వ్ ఎగ్జాంపుల్ అండి. ఓకే, పల్మినరీ వాల్ అనేది ఎగ్జాంపుల్గా చెప్పచ్చు. ఇంకా విచ్ వాల్స్ ప్రివెంట్ ద ఫ్లో డైరెక్షన్ బ్లడ్ ఫ్రమ్ సిస్టమాటిక్ ఆర్టా టు లెఫ్ట్ వెంట్రికల్ అని మనం చూసినట్టయితే దీనికి క్వశ్చన్స్ అనేటువంటివి ఎలా ఇచ్చాడంటే అండి మనకి కీ షీట్లో అంటే ఆ టేబుల్ అనే ఉందండి. ఆ టేబుల్ని బట్టి మనం ఆన్సర్స్ని ఇక్కడ రాయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు సిస్టమాటిక్ ఆర్టా నుంచి లెఫ్ట్ వెంట్రికల్కి బ్లడ్ ఫ్లోని ప్రివెంట్ చేసేది ఏ వాల్ అన్నాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, లెఫ్ట్ వెంట్రికల్ నుంచి సిస్టమాటిక్ వాల్కి బ్లడ్ ఫ్లో అనేది మామూలుగా మనకి ఏది అంటే సిస్టమాటిక్ ఆర్టా అనేసి మనం తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ దీనికి ఏంటి ఆన్సరు సిస్టమాటిక్ ఆర్టా అని రాయాలండి. వాట్ ఈస్ ద అనదర్ నేమ్ ఆఫ్ బైకస్పిడ్ వాల్? వాట్ ఈస్ ద అనదర్ నేమ్ ఆఫ్ బైకస్పిడ్ వాల్? దీనికి నార్మల్గా మీకు తెలిసే ఉంటుంది, మిట్రల్ వాల్వ్ అంటారు. మిట్రల్ వాల్వ్ అంటారు. ఇన్ విచ్ ఛాంబర్ ఆఫ్ ద హార్ట్ డస్ పల్మినరీ వాల్వ్ లొకేటెడ్? అంటే మనకు నార్మల్గా ఏ ఛాంబర్లో ఈ హార్ట్ అంటే యాక్చువల్లీ విచ్ ఛాంబర్ ఆఫ్ ద హార్ట్ డస్ పల్మినరీ వాల్? పల్మినరీ వాల్ అనేది ఎక్కడ లొకేట్ అయి ఉంటుంది అంటే మనకి డయాగ్రామ్, హార్ట్ డయాగ్రామ్ తెలుసు కదండి. ఓకే, హార్ట్ డయాగ్రామ్ అనేది ఇలా ఉంటుంది. ఇలా ఉంటుంది. ఓకే,
దీనిలో మనకి పల్మనరీ వాల్వ్ అనేది ఏ సైడ్ మనకి లొకేట్ అయి ఉంటుంది అనేదాన్ని మనము మ్యాక్సిమం దీన్ని మనం ఫైండ్ అవుట్ చేసి చెప్పాలండి. పల్మనరీ వాల్వ్స్ అనేటువంటివి ఏ సైడ్ మనకి లొకేట్ అయి ఉంటాయి అని మనము ఎక్స్ప్లెయిన్ చేయాలి. వీటికన్నిటికీ కూడా మీరు ఆన్సర్ రాసుకోవాలి. నేను మళ్ళీ కూడా మీకు క్వశ్చన్స్ అనేది అడుగుతాను. ఖచ్చితంగా మీరు మాకు కామెంట్లో పోస్ట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు దానికి ఆన్సర్ చేయగలరా చేయలేరా అనేసి తెలియాలి కాబట్టి ఆన్సర్స్ అనేటువంటివి ఖచ్చితంగా రాయాల్సి ఉంటుందండి. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 33లో డ్రా ఏ నీట్ లేబుల్ డయాగ్రామ్ ద ఎక్స్క్రిటరీ సిస్టమ్ అండ్ రైట్ వేర్ రైట్ కిడ్నీ ఈస్ స్లైటర్ లోయర్ దాన్ ది లెఫ్ట్ కిడ్నీ అన్నాడు. అంటే మనము ఈ కిడ్నీ ఎక్స్క్రిటరీ సిస్టమ్ యొక్క డయాగ్రామ్ వేసి ఎందుకు మనకి రైట్ సైడ్ కిడ్నీ అనేది కొంచెం కింద ఉంటుంది లెఫ్ట్ సైడ్ కిడ్నీ కంటే కూడా, అంటే మనకి లివర్ అనేది ద లివర్ ఈజ్ టేకెన్ ప్లేస్ అండ్ దట్స్ వై ద రైట్ కిడ్నీ ఈజ్ స్లైటర్ లోయర్ దాన్ లెఫ్ట్ కిడ్నీ. ఓకే, అది మీరు గుర్తుంచుకోవాలి. దానికి డయాగ్రామ్ వేసి ఆన్సర్స్ రాయాల్సి ఉంటుందండి. కిడ్నీ ఎక్స్క్రిటరీ సిస్టమ్ డయాగ్రామ్ ఇది మామూలుగా 33లో ఏ. దీంట్లో బి వచ్చేసి ఏం చెప్పాడు, ఇది ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ అండి. దిస్ ఈజ్ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్. ఇక్కడ ఏంటి అంటే కొన్ని క్వశ్చన్స్ అయితే ఇచ్చాడండి, చూడండి. ద టు విచ్ సిస్టమ్ డస్ అబౌవ్ ద డయాగ్రామ్ రిలేటెడ్ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్, దీనికి ఆన్సర్ ఇది. నెక్స్ట్ ఏలో వచ్చేసి దీని ఏమంటారు, ఏ ఫాలోపియన్ ట్యూబ్. నెక్స్ట్ బి పార్ట్ వచ్చేసి ఇక్కడ బి పార్ట్ ఉంది కదా, దీని ఏమంటారంటే యుటేరస్, గర్భాశయము అని అంటారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నార్మల్గా ఈ 2ని అడిగాడు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ది ఫర్టిలైజేషన్ టేక్స్ ప్లేస్, అంటే నార్మల్గా మనకి ఫర్టిలైజేషన్ అనేది ఎక్కడ జరుగుతుంది అన్నాడు. మనకి ఫర్టిలైజేషన్ ఎప్పుడు కూడా ఇక్కడే జరుగుతుందండి, ఫాలోపియన్ ట్యూబ్లో మనకి ఫర్టిలైజేషన్ అనేది జరుగుతుంది. అది మనం రాయాల్సి ఉంటుంది. ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ది కెన్ ప్రొడ్యూసర్ ఓవా, అంటే ఓవా అనేది దేని నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. ఓవా అంటే మామూలుగా ఎగ్ సెల్ అండ్ ఓవ్యూల్ అనుకోవచ్చు. ఇది ఎక్కడి నుంచి ఫామ్ అవుతుంది అంటే ఓవరీ నుంచి ఫామ్ అవుతుంది. దట్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. ఓకే, నేను మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను ఈ క్వశ్చన్ పేపర్. నెక్స్ట్ క్వశ్చన్ పేపర్ కూడా మనము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, డోంట్ ఫర్గెట్, జస్ట్ యూ హ్యావ్ టు ఫాలో అవర్ ఛానల్. మన ఛానల్ని ఫాలో అయితే మీకు అనేక రకాల కొత్త విషయాలు అనేటువంటివి తెలుస్తాయండి. బీ కేర్ఫుల్. మీరు ఒకసారి ఆన్సర్స్ కూడా మీరు చెక్ చేసుకోండి. మీకు ఒక క్వశ్చన్ ఇచ్చానండి, ఆ క్వశ్చన్ నాకు మీరు కామెంట్లో తెలియజేయాలి. ఎందుకంటే మీకు హార్ట్ డయాగ్రామ్ ఇక్కడ ఇన్ విచ్ ఛాంబర్ ఆఫ్ ద హార్ట్ డస్ పల్మనరీ వాల్వ్ లొకేటెడ్, పల్మనరీ వాల్వ్ అనేది హార్ట్లో ఎక్కడ లొకేట్ అయి ఉంటుంది అనేది మీకు నేను క్వశ్చన్ ఇచ్చాను. మీరు ఆన్సర్ చేసి చెప్పాలి. ఎందుకంటే ఈ డయాగ్రామ్ అనేది మనకి తెలియకపోతే ఖచ్చితంగా ఈ డయాగ్రామ్ అనేది మీకు హార్ట్ డయాగ్రామ్ అనేది తెలియకపోతే దీనికి ఆన్సర్ అనేది మీకు తెలియదు. కాబట్టి హార్ట్ డయాగ్రామ్స్ వేసి ఈ పల్మనరీ వాల్వ్ అనేది ఎక్కడ లొకేట్ అయి ఉంటుంది అని మీరు నాకు ఆన్సర్ కామెంట్లో పోస్ట్ చేయాలి. అందుకే నేను మీకు ఈ క్వశ్చన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, బాగా అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ ఇంకా కొన్ని మోడల్ పేపర్స్తో మీ ముందుకి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. మీకు బాగా అర్థం చేసుకొని పబ్లిక్ ఎగ్జామ్స్ బాగా రాయాలి అనేసి రోప్స్ ఆర్గనైజేషన్ తరఫున కోరుకుంటున్నాను. And I hope you understand well. Thank you one and all.